ఆంధ్రప్రదేశ్లో అసలే మెడికల్ కాలేజీల చుట్టూ వివాదం నడుస్తుంది. పీపీపీ అంటూ చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలతో చాలామంది వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి దశలో ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్, అది ఆయుష్ కావచ్చు, ఇతర రంగాల్లో ఎలాంటి కాలేజ్ నిర్మిస్తున్నా కాలేజ్ ఆసుపత్రి ఒకే చోట ఉండాలి అన్నది ఎవరైనా ఇట్టే చెప్పే మాట. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూడడం కోసం అన్నట్టు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అనుబంధ ఆసుపత్రి ఒక్కచోట కట్టి ఆసుపత్రికి 15-20 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజీ నిర్మించే ప్రయత్నానికి పూనుకుంటుంది. మెడికల్ కాలేజ్ అంటేనే నిత్యం పరిశోధనలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఆసుపత్రిలో రోగులకి ట్రీట్మెంట్ చేస్తూ, అక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తూ, ప్రాక్టికల్ చేయిస్తూ అనేక రకాల వ్యవహారాలతో ముడిపడినటువంటి విషయం. ఈ నేపథ్యంలో కాకినాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ కాలేజీని, అదేవిధంగా ఆసుపత్రిని శాంక్షన్ చేసింది. చంద్రబాబు సర్కారు తొలుత అక్కడ కాలేజీతో పాటుగా హాస్పిటల్ నిర్మాణానికి ప్రయత్నం చేసింది, స్థలాన్ని కేటాయించింది. దాంతో అక్కడ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. తీరా ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ కాలేజీ నిర్మించాల్సిన స్థలం మీద తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్ను పడింది. ఇప్పుడు వర్మను రాజకీయంగా సంతృప్తి పరచలేకపోతున్న చంద్రబాబు కనీసం ఆర్థికంగానైనా ఆయనకి ఏదో ఒక లబ్ధి చేకూర్చాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు చాలామందే భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వర్మ పేరుతో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ అంటూ ఒక హోటల్ నిర్మాణానికి చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల రోజుల క్రితం ఒక జీవో రిలీజ్ చేసింది. కాకినాడలో భూమి 3.5 ఎకరాల వరకు కేటాయించి అక్కడ తాజ్ పేరుతో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఒక కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటల్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎక్కడైనా హోటల్స్ నిర్మిస్తారంటే, కన్వెన్షన్ సెంటర్ వస్తాయంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇప్పుడు ఆ హోటల్ నిర్మాణం కోసం, ఆ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆయుష్ కాలేజ్ నిర్మాణాన్ని విరమించుకుంటోంది. కాలేజ్ నిర్మాణ ప్రతిపాదనలను ఇప్పుడు కాకినాడ నుంచి పిఠాపురానికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇంత విడ్డూరమైనటువంటి వ్యవహారమో చూడండి. కాకినాడ యానా మధ్యలో పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంతంలో ఈ ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం జరిగితే దానికి ఆనుకుని అనుబంధంగా కాలేజ్ కట్టాల్సినటువంటి దశలో కాలేజీని పిఠాపురం పట్టణం పరిధిలోకి మార్చేసే ప్రయత్నానికి చంద్రబాబు సర్కారు పూనుకుంది. ఇదంతా ఎస్విఎస్ఎన్ వర్మ ప్రయోజనాల కోసమే. ప్రభుత్వం ఆయుష్ ఆసుపత్రి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఆయుష్ ఆసుపత్రి ద్వారా జనాలకు అందాల్సినటువంటి వైద్య సేవల్ని నీరుగార్చేస్తుంది. కాలేజ్ ఒక చోట, ఆసుపత్రి ఒక చోట అంటే ఆ కాలేజీలో చేరే విద్యార్థుల భౌతవ్యంతో కూడా చెలగాటమాడుతోంది అనే విమర్శలు ఉన్నాయి. గతంలోనే ఇదే ప్రభుత్వం స్వయంగా జిల్లా కలెక్టర్ అంగీకరించి ఆయుష్ కాలేజ్ నిర్మాణానికి పూనుకున్న తర్వాత చివరి నిమిషంలో మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతగా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. పోనీ పిఠాపురంలో అదెక్కడైనా ప్రభుత్వ స్థలంలో ఉండి అక్కడ నిర్మాణానికి పూనుకుంటున్నారంటే, పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు పట్టాలిచ్చిన స్థలాల్లో ఇప్పుడు ఆయుష్ కాలేజీ నిర్మాణానికి పూనుకుంటున్నారు. మసీద్ మాన్యంగా పిలుచుకునేటువంటి విలువైన స్థలంలో జగన్మోహన్ రెడ్డి 100 మందికి పట్టాలిస్తే ఆ పట్టాలు అందుకుని నిర్మాణం కోసం హౌసింగ్ లోన్లకై ఎదురు చూస్తున్న పేదల కడుపు కొట్టి ఇప్పుడు ఆ స్థలాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మ కన్వెన్షన్ సెంటర్, ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకునే ప్రయత్నం కోసం పిఠాపురంలో వందలాది మంది పేదల కడుపు కొట్టాలా అనే ప్రశ్న ముందుకొస్తోంది. ఇది చాలా కలవరపరిచేటువంటి అంశంగా మారుతోంది. సామాన్యుడికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. గతంలో పట్టాలిచ్చినటువంటి చోట స్థలాలు కూడా చూపించిన కొద్దిమందికైనా ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్లో ఏమైనా ఇస్తారా అని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ఎదురు చూపులు అలా ఉండగానే ఇప్పుడు మీ పట్టాలన్నీ రద్దు చేస్తాం, మీ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, మీకు ఇళ్ల స్థలాలు లేకుండా చేసేస్తాం
అన్నట్టుగా సర్కారు అడుగులేస్తున్న వైనం చాలామందిని విస్మయానికి గురిచేస్తుంది. కేవలం వర్మ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఇంతగా తెగించాలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తీరున కాకినాడ వాసులకి మెడికల్ కాలేజ్ దూరం చేసి పిఠాపురం వాసులకి ఇళ్ల స్థలాలు లేకుండా చేసే ప్రయత్నం కేవలం వర్మ కోసమే చెయ్యాలా అనే అభిప్రాయాన్ని, అనుమానాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కాకినాడలో 5 స్టార్ హోటల్ కట్టాలన్నా, కన్వెన్షన్ సెంటర్ కట్టాలన్నా అనేక స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో 2019కి పూర్వం చంద్రబాబు హయాంలో కాకినాడని టూరిస్ట్ సెంటర్గా అభివృద్ధి చేస్తాం అంటూ చేపట్టినటువంటి బీచ్ రిసార్ట్స్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆ బీచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎందుకు కాకుండా పోతుంది. అలాంటి చోట ఈ కన్వెన్షన్ సెంటర్, హోటల్ నిర్మాణం చేస్తే టూరిజం పరంగా బీచ్ అభివృద్ధికి, అటు హోటల్ అభివృద్ధికి అన్ని రకాలుగాను మేలు చేస్తుంది. కానీ NH 216 పక్కన అత్యంత విలువైనటువంటి స్థలాన్ని హోటల్ పేరుతో రాజకీయ నాయకులకి కట్టబెట్టే ఉద్దేశంతో ఈ ప్రయత్నమే తప్ప నిజంగా హోటల్ అభివృద్ధి చేయాలని, టూరిజానికి తోడ్పడాలని ఏమైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్నలు కూడా ఇలాంటి వైఖరి మూలంగా మొదలవుతోంది. మరి ప్రభుత్వం వాటిని ఆలోచించకుండా అటు పేదల పొట్టగొట్టి, ఇటు ప్రజల ఆరోగ్యానికి దూరం చేసి మొత్తంగా వర్మ కళల్లో ఆనందం కోసం ఇంతటి దానికి తెగిచ్చేసేటువంటి వైనమే చాలా తీవ్రమైనటువంటి విమర్శలకి కారణమవుతుంది. చంద్రబాబు పునరాలోచన చేస్తారా, లేకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకుంటారా? అది ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉంది.